హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 43. వెండి తాంబూలంలో అర్జున్ కాలు పెట్టాడు. ఆ క్షణం అతని పెదవుల్లో ఈవిల్ స్మైల్ వచ్చింది. అయ్యవారు మంత్రాలు చెప్తుంటే శ్రద్ధగా తన అహం తగ్గించుకుని చందుని మధ్యలో ఉంచుకుని అటు శాంత ఇటు రాము కూర్చున్నారు. శాంతి నీళ్లు పోస్తుంటే రాము కడిగాడు. ఆ నీళ్లను తలపై చల్లుకున్నాడు. టవల్ తీసుకుని తుడిచాడు కూడా. ఎందుకో తెలియదు కానీ శాంత కళ్ళల్లో నీళ్లు నిండాయి. తెరచాటున సైడ్ కంటూ కనబడుతున్న అర్జున్ని చూసింది. పళ్ళెంలో పైన అర్జున్ చేతులు, అతని చేతులు, క్రింద వెంకట్ భారతి చేతులు. అర్జున్ చేతుల్లో చందన చేతులు పెట్టించారు పంతులు. అతని స్పర్శ తగలగానే ఆమె తనువు పులకించింది. మనసు కూడా ఏదో తెలియని ఆనందం, మరేదో బాధ, భయం. కదిలిన ఆమె వేళ్లను తన చేతి వేళ్లతో పెనవేశాడు అర్జున్. ఆ ఇబ్బందిగా కదిలింది. ఇద్దరి చేతుల్లో కొబ్బరి బొండం పెట్టి శాంత రాము చేతుల మీదుగా పాలు పోశారు పంతులు. దివ్యమైన మంత్రాలు చదువుతూ. గర్వం, పొగరు, అహంకారం ఉండే రాముకి ఆ క్షణం కంట్లో నీళ్లు తిరిగాయి. ఇక ఈరోజు తన బంగారం తనది కాదు అన్న ఊహే అతని గుండె వేదనకు గురయ్యింది. ఎందుకో శాంతి కూడా అలానే బాధగా ఉంది. చందుకైతే అప్పటి వరకు ఏ ఫీలింగ్ లేదు కానీ ఆ క్షణం అతనే సర్వస్వం అనిపించింది. 25 కంటి పాపలా పెంచుకున్న కూతుర్ని 100 నీతో ఉంచుకోమని పంపుతున్నాను అని భాష చెప్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది వాళ్లకు. ప్రతి తండ్రి ఆవేదన అంతే కదండి. మీరేమంటారు చెప్పండి. ఇక 10 నిమిషాలకు కన్యాదానం ముగిసింది. జీలకర్ర, బెల్లం ఇద్దరు చేతుల్లో వేసి గట్టి మేళం వినిపిస్తూ ఉంటే ఒకరి తలపై ఒకరు పెట్టుకున్నారు. ఇద్దరి మధ్యన అడ్డుతెర తొలగిపోయింది. తెర తొలగిన వెంటనే ఒకరి కళ్ళల్లోకి అలానే చూసుకున్నారు. అతని కళ్ళల్లో అంతులేని ఆప్యాయత కనబడుతూ ఉంటే చూపు తిప్పుకోలేదు ఆమె. ఆమె అంటే ఉన్న ఇష్టం, ఆమె ఎలాంటిదైనా భరించే అతనికి ఈ రోజుతో ఆమె పూర్తిగా తనదయ్యేసరికి ముఖం నిండుగా సంతోషం, కళ్ళల్లో ఇష్టంతో కూడిన ప్రేమ, అంతకు మించిన ఆరాధన ఆమెపై కుమ్మరించాడు అర్జున్. ఎదురుగా ఉన్నది ఎవరన్నది మరచి వరించిన వాడే వరుడు వచ్చి వధువుని తనది చేసుకున్న నవమన్మధుడిలా ఉన్న అతని ప్రేమ నిండిన చూపులు వేటకు గురై అతని ప్రేమకు ఆ క్షణమే బానిసగా మారింది ఆమె. అతని కళ్ళల్లో కనబడుతున్న అపారమైన ప్రేమకు అలాగే చూస్తూ ఉంటే పెదవుల మీదకు చిరునవ్వు వచ్చింది. ఇద్దరు చూపులు కలిశాయి. నవ్వును అబ్బురంగా చూశాడు అర్జున్. అందరూ అక్షింతలు వేశారు. చాలా దగ్గరగా ఉన్నారిద్దరూ. ఇరువురి శ్వాసలు ఇద్దరినీ తాకుతున్నాయి. ఎన్నో ఏళ్లనాటి బంధం ఉన్నట్లు ఇద్దరు మనసులు పులకించాయి. అర్జున్ చందు తల మీద నుండి చెయ్యి తీయగానే తన కూడా తీసింది. మిగతా ఇద్దరు తలలో జీలకర్ర, బెల్లం పడిపోకుండా ఉండడానికి గట్టిగా అదిమింది. ఇక మాంగల్య ధారణ. 2 పుస్తెలను దారంతో కలిపి పసుపు రాసి తాడును మంగళకరమైన సూత్రంగా వచ్చిన కొందరికి చూపించి అర్జున్ చేతికిచ్చాడు. అతను అందుకుని అర్జున్ ఆమె ముందుకు వచ్చి చందు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ తాళి కట్టాడు. మొదటి ముడి వేస్తుంటే ఇద్దరు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. రెండవ ముడికి చందు కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. అవి అర్జున్ పాదాలను తాకాయి. ఇక మూడో ముడి వేస్తుంటే అర్జున్ కళ్ళల్లో క్రోధం కనిపించింది. కానీ ఎవ్వరూ అతని ముఖం చూడలేదు. తల దించుకున్నాడు కదా. ఆమె కన్నీళ్లకు అతను మనసు అస్సలు కరగలేదు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చోబెట్టి ఆమె నుదుటిన తిలకం దిద్దమన్నాడు పంతులు. ఇక చాలా దగ్గరకు అతుక్కుని కూర్చున్నారు. ఇక పెళ్లిలో కుంకుమ తీసుకుని అతని చేతికిచ్చి ఆమె భుజం మీదుగా పోనిస్తూ కనుబొమ్మల మధ్య పాపిట్లో సింధూరం దిద్దాడు. తల తిప్పి తనకి అతి దగ్గరగా ఉన్న అర్జున్ కళ్ళల్లోకి చూసింది బేబీ. అతను చూశాడు. ఏ ఫీలింగ్ లేకుండా. అందరూ ఆ జంటపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తలంబ్రాలు ఒకరిపై ఒకరు పోసుకున్నారు. కానీ ఇష్టం లేదు. చందు మనసు తెలియకుండానే పొలగించింది. ఆనందంగా మారింది. కానీ ఆమె పొగరు దాన్ని ఒప్పుకోలేదు. అర్జున్ మాత్రం నవ్వుతూ తలంబ్రాలు పోశాడు. ఆ నవ్వును నిఖిల్ అబ్బురంగా చూశాడు. పొట్టిపాప అంతా తనదే అన్నట్లు ఫోటోలు తీయటం, మధ్య మధ్యలో నిఖిల్కి సైటు కొట్టడం, కావాలనే తనకి తగలటం, తగిలి సారీ సార్ అని పప్పీ ఫేస్తో చెప్పడం చేస్తుంది. దండలు కూడా మార్చుకున్నారు. పంతులుగారు అర్జున్ మెడలో కండువా, చందు చీర కొంగును కలిపి ఎవ్వరూ విడదీయలేనంత బలంగా
బ్రహ్మముడి వేశారు. 7 అడుగులు అగ్నిగుండం చుట్టూ నడిచారు. అతని వెంటే ఆమె కడదాకా అని భాష చేస్తూ అగ్ని సాక్షిగా ఒకటయ్యారు. ఆ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి ఇద్దరు దంపతులుగా మారారు. పెళ్లితంతు ముగిసేసరికి మధ్యాహ్నం 2 అయింది. అందరి పొట్టల్లో ఆకలి స్టార్ట్ అయ్యింది. ఇద్దరు దేవుళ్ళకి దండం పెట్టుకొని ఇక పాకశాల వైపు వెళ్ళారు. గుడి క్రింద ఖాళీ ఏరియాలో అన్నదానం అరేంజ్ చేశాడు అర్జున్. అన్నం గిన్నెలన్నీ సర్ది అందరికీ పెట్టడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 500 మందికి పైగా జనాలు ఉన్నారు క్యూలో. అల్లుడుగారు ఇక్కడెందుకు అని అయోమయంగా అడిగాడు రాము. మా అమ్మ పేరు మీద మీ అమ్మాయి చేత అన్నదానం చేయిస్తున్నాను మామ అని చాలా పొగరుగా వచ్చింది అర్జున్ వాయిసు. అర్జున్ మెడలోని పూలదండను తీసి బేబీకి ఇచ్చాడు. కొంగుముడి వీడలేదు. బేబీ కమ్ అని ఆమె చేతిని పట్టుకుని వడ్డించడానికి కూడా తీసుకుని వెళ్ళాడు. నేనా? నో రాను అని అంది బలుపు చూపెడుతూ. సీరియస్ లుక్ విసిరాడు అర్జున్. దెబ్బకు జడుచుకుని గప్చిప్గా వచ్చింది. కొందరు ఫోటోలు తీస్తూ ఉంటే అర్జున్ గరిట పట్టుకుని బేబీని చూశాడు. అయిష్టంగా అతనితో పాటు గరిటెను పట్టుకుంది. ఇక ఇద్దరూ కలిసి క్యూలో ముందుగా ఉన్న ఒక ముసలావిడ పట్టుకున్న ప్లేట్లో రైసు, పప్పు, కర్రీ, గుత్తి వంకాయ, ఆలు, కుకుంబర్ కర్రీ వేసి చపాతీ, అప్పడం, వాటర్ ప్యాకెట్లు ఇచ్చారు. అవి తీసుకుని ముసలావిడ సంతోషంగా చల్లగా ఉండు తల్లి అని చందన చేతిని పట్టుకుని ముద్దాడింది. అపారమైన ప్రేమ, గౌరవంతో కూడిన ఆనందంతో ఇరిటేట్ అయ్యింది చందు. బట్ అర్జున్ పక్కనే ఉండేసరికి కష్టంగా ఓర్చుకుంది. 10 మంది వరకు తనతోనే వడ్డింపచేశాడు. ఇక పక్కనే ఉన్న ఇంతకుముందు తాము తీసుకున్న హోటల్ రూంలోకి వచ్చేశారు. నీరసంగా చైర్లో వాలింది. వెనకే లింగు లింగుమంటూ పొట్టుపాప వస్తూ ఉంటే నిఖిల్ చెయ్యి పట్టుకుని ఆపాడు. బిక్కమొహం వేసుకుని చూస్తుంది నిఖిత. ఆమె చూపులు అర్థమై వాళ్ళకు ప్రైవసీ కావాలి కదా అని అక్కడ ఉన్న సిమెంట్ చైర్ మీదకు కుదేశాడు. ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టుకుంది సైలెంట్గా కూర్చుని. అన్నం తిని అందర్నీ కూడా గమనించింది. ఇక చాలామంది అక్కడ అందరూ బిచ్చగాళ్ళే ఉన్నారు. కానీ ఇలాంటి వారి అందరికీ కూడా టైంకి భోజనం దొరకదు కదా అని అమాయకంగా నిఖిల్ని అడిగింది. ఒక్క పూట అన్నం కోసం వారం రోజులు అడుక్కుంటారు వాళ్ళు. కొందరు దానం చేస్తారు, కొందరు చెయ్యరు. ఇలాంటి అందరి కోసం మా బావ అర్జున్ దత్త ఈరోజే నిత్య అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాడు ముంబైలో. తన ఇయర్ టర్నోవర్ నుంచి నెలకు 200 కోట్ల చొప్పున ఇలా దేశం మొత్తం అన్నదానం చేయటం కోసం ఖర్చు చేస్తున్నాడు. అది ఈ రోజు నుంచి అమలయ్యింది. ఈరోజు సంజయ్ దత్త, రత్న కవిక దత్తల మ్యారేజ్ డే. బావ అందులో బిజీగా ఉంటే మా ఇంటెలిజెంట్ డాడీ నీ చిరంజీవి అన్నతో నా చెల్లి పెళ్లి చేశాడు అని చెప్పాడు. ఓ అవునా? మరి ఇక్కడ కూడా అర్జున్ దత్త సారేనా ఇదంతా అరేంజ్ చేశారు అని అడిగింది. అవును, ఇదంతా మీ చిరంజీవి అన్నయ్య ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు వరకు మొత్తం 5 లక్షలు ఖర్చు చేశాడు. మొత్తం ఖర్చంతా మీ చిరంజీవి అన్నదే. కాస్త వీళ్ళకి దగ్గరలోనే కూర్చున్న మిగతా వాళ్ళు నిఖిల్ మాటలు విన్నారు. రాము పెదవుల్లో కన్నింగ్ స్మైల్ వచ్చింది. అర్జున్ దత్త రాలేడని నాకు ముందే తెలుసు కదా, అందుకే ఈరోజు పెళ్లి చేయించాను అని అనుకున్నాడు. శాంత వాటర్, ఫుడ్ ప్లేట్స్తో నిఖితాని తీసుకుని అర్జున్ వాళ్ళ నాన్న హోటల్ రూమ్లో దగ్గరకు వచ్చింది. డోర్ లాక్ చేసింది. కుర్చీలో అలసటగా ఒరిగిన మన బేబీ కళ్ళు మూసుకుంది. ఆమెకు 2 అడుగుల దూరంలోని చైర్లో అర్జున్ స్టైల్గా కూర్చొని తన బేబీని చూస్తూ ఉన్నాడు. ఇక ముగ్ధ మనోహరమైన మోముని చూస్తుంటే మనసు తేలిక పడింది. నిద్రలో అమాయకంగా ఉంది. మూసిన కళ్ళు ఆల్చిప్పల్లా ఉన్నాయి. చక్కటి ముఖం, చెక్కిలి నుదురు, నుదుటిన బాసికం, కళ్యాణ తిలకంలో పాపిట్లో కుంకుమ, లైట్గా జుట్టు చెదిరి బుగ్గన చుక్క, ఎర్రటి పెదాలు, చాలా ముద్దుగా ఉంది. మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, నిండైన బంగారు హారంతో చేతి నిండుగా గాజులు, తలలో పూల జడ, పసుపు కంటే పచ్చగా మెరుస్తున్న మేని ఛాయతో చాలా అంటే చాలా అందంగా ఉంది. బాబుకు లోపలే ప్రేమ పొంగిపోతుందో ఏంటో గాని వెళ్ళి ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. అసలు ఏం జరుగుతుందో మరి వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.